మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. కారణం ఏంటంటే మహాపుణ్యమైన కాశీ క్షేత్రంలో పుష్కరాల టైంలో ఇంతమంది అనురాగాన్ని పంచుకునే భాగ్యాన్ని రామకృష్ణ గారు, ఇక్కడున్న గురువు గారు, పంతులు గారు అందరూ కూడా కమ్మవారి సంఘం నుంచి వచ్చిన మహనీయులందరూ ఇది ఏర్పాటు చేశారు. ఎందుకంటే మనకు 12 రోజులు 15 రోజులు ఇక్కడ నిత్యం స్నానం చేయడానికి, భోజనం చేయడానికి, నివాసం చేయడానికి ఇంటికన్నా పదిలింగా చేశారు ఈ గుడి. ఇల్లు కన్నా పదులు అంటే హృదయానికి ఆనందమైన గొప్ప అనురాగాన్ని పంచగలరు. ఎందుకంటే తల్లి, పిల్ల, చెల్లి, అమ్మ, నాన్న, పిల్లలు అందరూ మనవల్లాగా, ముదుమనవల్లాగా కలిసిపోయి చాలా ఆప్యాయంగా ఇంత వైభోగాన్ని ఇటు చూస్తే నది, ఇటు చూస్తే గుడి, ఇటు చూస్తే తినే ఆహారం, అటు చూస్తే నివాసం పడుకోవడానికి మంచి ప్లేస్ ఇచ్చారు. వాళ్ళకి చెత్తకోడు నమస్కారాలు చెప్పాలి మనందరూ. ఎందుకంటే తెలిసి కానీ తెలియక కానీ మనశ్శాత్ కానీ జ్ఞానంతో కానీ కర్మ వల్ల కానీ అజ్ఞానం వల్ల కానీ ఏమన్నా మాట్లాడుంటే మీరందరూ నేను మీలో ఒకటిగా మమ్మల్ని ఆదరించినందుకు ఇంత ఆనందాన్ని పొందడానికి మాకు మీరందరూ కారణం. మీరందరికీ కారణం ఏంటంటే ఇంత పుణ్య కార్యక్రమాన్ని చేయడానికి ఈ మహానుభావుడు ప్రారంభించడానికి మమ్మల్ని అందరినీ కూడా ఈయన వృక్షంలాగా ఉండి మమ్మల్ని అందరినీ పలవలు, పళ్ళు, చిగుర్లు, పువ్వులు, కొమ్మలు ఇంత బాగా వర్ణించి మమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఇంత వైభాగాన్ని చేయడానికి మనకు మనమే దేవుళ్ళు, మనకు మనమే గొప్పళ్ళు, మనకే అన్నదానం, మనమే సేవ చేసుకునేలాగా ఈ సేవ అన్నది అనంత కోటి. సేవను మించిన భాగ్యం లేదు, సేవను మించిన గొప్ప లేదు. ఎందుకంటే సేవ చేయడానికి కూడా ఆయన మనకి అనుగ్రహాన్ని, ఆనందాన్ని, అవకాశాన్ని, ఉండే స్థలాన్ని, చూసే దేవుణ్ణి, తినే ఆహారాన్ని, స్నానం చేయడానికి నది పుణ్యాన్ని, ఇది గంగా నది పుణ్యం అంటే కాశీ అంటేనే నాశనం లేనిది. కాశీలో గంగా పుష్కరం వచ్చింది. ఎంత గొప్ప! నిజంగా జీవితంలో ఇంత గొప్ప అనుగ్రహం కలిగినందుకు మీ ద్వారా నేను పొందిన ఈ ఆనందానికి మీకు ఆ పరమేశ్వరుడు, కాశీ విశాలతి, కాశీ అన్నపూర్ణ, కాళభైరవుడు, ముక్కోట దేవతలు ఈ పుష్కరకాలం 12 రోజులు ఇక్కడే ఉంటారు. ఇంత భాగ్యాన్ని మనకు వాళ్ళు ఇచ్చిన భాగ్యం. ముక్కోట దేవతలు ఇక్కడ ఉన్నారన్న దానికి కారణం ఏంటంటే ఇలాంటి మహనీయుడే. ఎందుకంటే దానికి ఉన్నాడు అని చెప్పడానికి ఈయన ఉన్నాడు, మంత్రోచ్చారణ చేయడానికి ఆయన ఉన్నాడు, ఇంతమందిని భోజేసి మంచి చెడ చెప్పి ఇక్కడ అన్నదానం చేయడానికి అందరికీ పని అప్పచెప్పడానికి ఈయన ఉన్నాడు. చూడటానికి మనం అందరం ఉన్నాం. నాకు తెలిసింది ఇంతే.